ముందుగా మన పోలీస్ అభ్యర్థుల యొక్క బాధలు వినడానికి ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ వ్యవస్థాపకురాలు గౌరవనీయులైన కవితక్క గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మనకు మద్దతు తెలిపేందుకు ఒక్క నిమిషం బ్రదర్, అలాగే మనకు మద్దతు తెలపడానికి డిఎస్ఎఫ్ఐ నుంచి వచ్చినటువంటి మన వివేక్ సారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా సమస్యలు ఎప్పటికప్పుడు కవరేజ్ చేస్తూ ఈ యొక్క సమాజంలో చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు. మండే ఎండలో సైతం పరిగెత్తి పెన్నులతో పరీక్ష రాసి గన్నులు బట్టి ప్రజలకు రక్షణ చేయాలని చెప్పేసి ఒక సేవ చేయాలనుకున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అక్క దయచేసి మీరు ఒకటి గమనించాలి, నేను మాట్లాడే ముందు ఒక్కసారి ఇది ఒక్క డాటా చూడండి అక్క దయచేసి. ఎందుకు ఇస్తున్నా అంటే నిన్న కాక నిన్న నల్గొండలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి. అందులో చాలా అర్థాలు ఉన్నాయి మిత్రులను గమనించండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు కదా, అందుకోసం ఆయనకి ఇప్పుడు 5,000తో ఇస్తానంటాడు. ఎందుకు అంటే ఆ 70,000 మొత్తం కూడా నేనే భర్తీ చేసిన అని చెప్పేసి చెప్పుకుంటాడు. సో కాక అది మీరు గమనించండి. కేవలం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలో వచ్చిందో వారు నిజంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం సంఖ్య 14,233 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో మిగతా 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో భర్తీ జరిగి జస్ట్ నియామక పత్రాలు అందించి అవి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హై స్పెక్యులేషన్ లో ఉండి అవి మొత్తం నేనే భర్తీ చేసిన కాబట్టి ఇప్పుడు 5,000 ఇస్తాను చెప్పేసి మనల్ని ఒక ఎరడా వాడుకుంటాను. కాబట్టి మిత్రులారా గమనించాలి. అక్క దయచేసి ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలక్క, ఈ 5,000 ఉద్యోగాలు వచ్చే బదులు మా అందరికి రేవంత్ రెడ్డి గారు విషయం పెట్టి చంపడం నయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5,000 ఉద్యోగాలు అతను అనుకున్నాడు కావచ్చు ప్రతి జిల్లాకి నేను సమానంగా పంచబోతున్నా అని, కానీ కాదు. హైదరాబాద్ లో ఆల్రెడీ 3 కమిషనర్లు ఉంటే అది కాక సరిపోదని చెప్పేసి ఇంకా ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కమిషన్ చెప్పేసి మళ్ళీ కూడా వచ్చిందక్క. కానీ మాకు ఇక్కడ అవకాశం ఉందా? మాకు అవకాశాలు లేవు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కొట్లాడి సాధించుకున్నామంటే మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పేసి మనం కొట్లాడి సాధించుకున్నాం కదక్క. కానీ మన రాష్ట్రంలో మన రాజధానిలో తెలంగాణ బిడ్డ ఇక్కడ నాలుగులు అయిపోతాడక్క. సో కాబట్టి ఇక్కడ 5,000 కనుక నోటిఫికేషన్ వస్తే అందులో దాదాపు 3,000 ఉద్యోగాలు హైదరాబాద్ లోనే లాక్ అయిపోతాయి. మరి తెలంగాణ గ్రామీణ ప్రాంతం చెందిన బిడ్డ యొక్క పరిస్థితి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నేను పీఠం ఇక్కడ నేను దక్కించుకున్నా అంటే నేను అధికారంలో ఉన్నా అంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క కృషి వల్ల నేను గెలిచిన అన్నాడు. మరి నువ్వు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తున్నావు? సో కాబట్టి దయచేసి గమనించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గానం పట్టే వాడికి ఎర్ర మీద జాలి దయ ఉండదు. సో కాబట్టి వీళ్ళంతా మమ్మల్ని ఒక ఎర్రలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక 5,000 ఇచ్చేసి మిగతా 14,000 అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇచ్చేస్తే వీళ్ళు మనకు ఓటేస్తారని చెప్పేసి వాళ్ళకి స్వరభం కోసం ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని ప్రపంచానికి చాటి చెప్పిన మీరు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ఇన్నాళ్ళుగా ఒక నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు మీకు ఉన్నాక. కాబట్టి దయచేసి ఇంకొక బాధ్యత మేము అప్పగిస్తున్నాం. మిత్రులారా, మనం అక్కకు ఒక బాధ్యత అప్పగించాలా వద్దా? ఏ బాధ్యత అప్పగిస్తున్నా అంటే అక్కకి కేవలం 19,000 ఉద్యోగాలు మాత్రమే అక్క తెచ్చే బాధ్యత కాదు. ఆ ఉద్యోగాల వెనకాల కొన్ని వేల మంది ప్రాణాలు రక్షించిన యొక్క బాధ్యత కూడా అక్క తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే 5,000 ఉద్యోగాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్యలు మాత్రం మన తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయితే అక్క. దయచేసి ఈ మాటకు మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి లాస్ట్ ఒక మినిట్ మాట్లాడి కంప్లీట్ చేస్తా. మా ఒక సింపుల్ డిమాండ్ అక్క, 5,000 ఉద్యోగాలు మాకు వద్దు, 19,000తో మొత్తం కనుక పోలీసు ఉద్యోగం భర్తీ జరగాలి. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు బరాబర్ పెట్టాలి. ఎందుకంటే జియో నంబర్ 31 తీసుకొచ్చి వీళ్ళు 2 సంవత్సరాలు మేము కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ ఆ జియో వల్ల ఎలాంటి కూడా లాభం జరగలే. ఆ క్రమంలో ఒక్క నోటిఫికేషన్ రాలే. కాబట్టి సో దాన్ని మళ్ళీ 87 జియో తీసుకొచ్చి మాకు 2 సంవత్సరాలు కుదించారు. 34 కాస్త 32 పడిపోయింది. కాబట్టి ఆ 87 జియోను సవరించి మళ్ళీ మాకు కానిస్టేబుల్ 36 సంవత్సరాలు పెట్టాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలి. సో ఇలా కనుక వయోపరిమితి పెంచి మనకు 19తో భర్తీ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరుగుతుంది. నేను అనుకున్నాను కదా 5,000 ఉద్యోగాలు జిల్లాకు ఒక పంపిస్తే 150 ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి అనుకున్నాను. సో మాకు రావు అట్లా. సో కాబట్టి మాకు 19,000తో ఉద్యోగ భర్తీ జరగాలి. ఇది ఒకటి మాత్రం మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మీ సమస్య వినిపించాలి. తక్షణమే ఇది అమలు పరిచేలా మేమైతే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్.